మన టీవీ6 న్యూస్కు స్వాగతం. ఖమ్మం జిల్లా పెనబల్లి మండలం వియ్యంబంజర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవం హనుమ జయంతిని పురస్కరించుకొని 20వ తేదీ మంగళవారం సాయంత్రం జరిగిన పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంగాముచ్చ బంజర్ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ రోజు నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు పూజా కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ప్రారంభించాం. ముందుగా ఆదివ పూజో గణాధిప గణపతి పూజా కార్యక్రమం, భగవతు పుణ్యాహవాచన కార్యక్రమం, అనంతరం పంచగవ్య ప్రాసన, రక్షాబంధన కార్యక్రమం, అఖండ దీపారాధన కార్యక్రమం చేసుకున్నాం. అనంతరము కూడా మండపంలో వాస్తు పురుష మండల దేవత, క్షేత్రపాలక మండల దేవతలు, అలాగే త్రిసృష్టి విరోధిని మండల దేవత, ఆదిత్యాది నవగ్రహ మండల దేవతల యొక్క ప్రతిష్టలు, మధ్యలో సర్వతోభద్ర మండలం బ్రహ్మగారిని కూడా ఆవాహన చేసుకున్నాం. అంటే మనం ఏవైతే ప్రతిష్ఠ చేసుకుంటామో ఆ ప్రతిష్టామూర్తుల యొక్క ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారు, అలాగే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూల మంత్రాలతో ఆ కలశాలు ఆవాహన చేసుకుని వారికి యథాశక్తి మన యొక్క ఉన్నటువంటి పుష్పాలతోనూ, అర్చనలతోనూ, తులసి దళాలతోనూ పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. తదనంతరము కూడా ఇక్కడ ఆలయంలో నైరుతి భాగంలో చిన్న హోమ కార్యక్రమం చేసుకుని ఆ హోమ కార్యక్రమంలో భాగంగా దర్భగడ్డితో ఆ విగ్రహాలు పెట్టేటువంటి స్థలాన్ని కూడా అగ్గితో పునీతం చేశాం, శుభ్రపరిచాం. అంటే ఈ యొక్క శిలల్ని, రాళ్ళని కూడా ఆ శిల్పులు అనేక విధాలుగా తయారు చేస్తూ ఉంటారు. వారిని పట్టుకొచ్చేటప్పుడు అనేక విధాలుగా దోషాలు కలుగుతూ ఉంటాయి. ఆ దోషాలన్నీ పోవాలంటే అగ్నితో పునీతం చేయాలి. అదేవిధంగా ఇక్కడ నవవిధ కలశస్థాపనము అంటే 9 కలశాలు ఏర్పాటు చేసుకుని ఆ 9 కలశాలలో పంచగవ్య, ఇందాక చెప్పినట్టుగానే ఆవుకు సంబంధించినటువంటి ద్రవ్యాలు, పాలు, పెరుగు, నెయ్యి, అలాగే గోమయం, ఆవు పేడ, అలాగే గోమూత్రం, అలాగే పంచామృతాల్లో మధు, తేనె, చక్కెర, పంచదార, అలాగే సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేసి అభిషేకం చేయాలి. జలాదివాసము, క్షీరాదివాసం చేస్తాం. ఇప్పుడు ఎందుకు చేస్తారయ్యా అంటే ఇందాక చెప్పినట్టుగానే శిల్పులు ఆ యొక్క శిలని చక్కగా అందంగా విగ్రహంలో అందమైన ముఖాలు కలవలు తీసుకురావడం కోసం చక్కగా స్వామివారి మీద కూడా ఎక్కి విగ్రహాన్ని తయారు చేస్తారు. అలా రాతి మీద ఎక్కి విగ్రహం చేయడం కూడా దోషమే. విగ్రహాన్ని అటు ఇటు తొలగించేటప్పుడు క్రిమి కీటకాలు తెచ్చిపోతాయి, అవి దోషమే. అలాగే విగ్రహాలు తయారు చేసేటప్పుడు ఉరితో కొడతారు, అంటే రాయిని ఉరితో కొట్టడం కూడా దోషమే. కానీ శిల్పం సులభకాలంటే దెబ్బ తగిలితే కానీ అది రాదు. ఇవన్నీ దోషాలన్నీ పోవాలంటే మనకి ప్రకృతిలో లభించేటువంటి నీళ్లతో అభిమంత్రించి ఆ నీళ్లతో అభిషేకం చేయాలి. నీళ్ళల్లో ఉన్నటువంటి జీవం అంతా కూడా ఆ శిల్పానికి రావాలి. అదేవిధంగా క్షీరం, ఆవు పాలతో ఉన్నటువంటి గోవు యొక్క ఉద్భవించినటువంటి ఆ యొక్క గోవు యొక్క క్షీరంతో కూడా ఆ విగ్రహానికి శక్తి ఆపాదిస్తుంది. అదేవిధంగా ధాన్యం, ఆ యొక్క ధాన్యం కింద మనం భూమిలో పడితే ఏ విధంగా ఏదో జీవంగా వచ్చి మొక్కగా ఏర్పడుతుందో ఆ ధాన్యంలో ఎప్పుడైతే స్వామివారిని మనం ఉంచి ప్రాణాన్ని రప్పిస్తాం. అదేవిధంగా స్వామివారికి సుకుమారత్వం కలగాలంటే పువ్వులతోనే అర్చన చేయాలి. ఎందుకంటే మనం అక్షంతంతో కానీ ఇంకో దానితో కానీ పూజ చేస్తే మనకు దెబ్బ తగులుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే స్వామివారిని కూడా సుకుమారత్వంగా ఉన్నటువంటి పువ్వులతో అర్చన చేయాలి. ఈ రోజు రాత్రి ఈ యొక్క క్షీరాదివాసము, జలాదివాసము పూర్తయిన తర్వాత ప్రధానంగా స్వామివారి యొక్క మూలమంత్ర హోమాలు చేసుకుని తదనంతరము కూడా ధాన్యాదివాసము, అలాగే పుష్పాదివాసము, శయ్యాదివాసం అంటే స్వామివారిని చక్కగా ఒక పరుపుగా ఏర్పాటు చేసుకుని దానిపైన పట్టు వస్త్రాలతో మనం ఉన్నటువంటి పట్టు వస్త్రాలతో శైలముగా ఏర్పాటు చేసుకుని వారికి
ఆ శయన మందిరానికి చుట్టూ కూడా 8 దిక్కులు కూడా అష్టదిక్పాలకు ఏర్పాటు చేస్తూ నాయన ఈ రోజు రాత్రి మాకు ఈ స్వాముల్ని మూర్తుల్ని రేపు ఉదయం మేము ప్రతిష్ఠ చేస్తాము, కావున మాకు ఈ మూర్తుల్ని శయ్యాది వాసాల్లో ఎటువంటి వారికి ఇబ్బంది కలగకుండా వారికి ధాన్యంలో కానీ పుష్పంలో కానీ వారి యొక్క మేము ఏర్పాటు చేసే మంత్ర ఉచ్చారణలో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శిలాతత్వం పోయి వారి యొక్క శిలలో దైవత్వం రావాలని చెప్పి ఈ యొక్క అష్టదిక్పాలకులను ఏర్పాటు చేసి స్వామివారి రాత్రంతా కూడా నిద్రిస్తాం. రేపు ఉదయం 8:52 స్వామివార్లకి ఆ యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున గ్రామంలో ఉండే భక్తులు ప్రజలు గ్రామస్తులు అందరూ కూడా ఆలయానికి ఇచ్చేసి జరిగేటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మీ చేతులతో స్వామివారి యొక్క పెట్టేటువంటి స్థలంలో నవధాన్యాలు వేసుకోవచ్చు, అదేవిధంగా పంచవాహాలు వేసుకోవచ్చు, అదేవిధంగా నవరత్నాలు వేసుకోవచ్చు. మీకు ఇంకా శక్తి ఇచ్చాడు భగవంతుడు. ఆ స్వామివారిని పెట్టే ప్లేస్ లో వెండి వేసుకోవచ్చు, బంగారం వేసుకోవచ్చు. పెట్టి స్వామివారిని యంత్రంతో ప్రతిష్ఠ చేస్తాం కాబట్టి గ్రామస్తులందరూ కూడా రేపు ఉదయం జరిగే కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందే మరియు కోరుతున్నా. జై హనుమాన్, జై శ్రీరామ్.